గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకేళుషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని కనకధారా స్తోత్రంలో శ్రీమద్ భగవత్ శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసిన వెంటనే అమ్మవారు కనకధారని కురిపిస్తుంది. బంగారు ఉసురుకాయలని వర్షధారగా కురిపిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, యత్కటాక్షసముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ అమ్మవారి యొక్క ఉపాసన చేత భక్తుడు కష్టములను దారిద్ర్య బాధను తొలగించుకుంటున్నాడో ఆ యొక్క అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అటువంటి అమ్మ పరమదయాళు. ఆ అమ్మవారిని అర్చిస్తే పూర్వ కర్మ ప్రాప్తంగా వచ్చినటువంటి దరిద్రాన్ని కూడా అమ్మవారు తొలగిస్తుంది. అటువంటి అమ్మవారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసేటువంటి రోజు అనగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు, ఆ రోజున ఆ అమ్మవారిని పూజ చేసినట్లయితే, వ్రత విధానంగా అర్చించినట్లయితే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి శుభ ఫలితాలు కలిగినా ఆ అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం. ఎలా ఆరాధించాలి అంటే, పురాణోక్తంగా పూజించవచ్చు, శ్రీసూక్త విధానంగా పూజించవచ్చు. కలశ ఏర్పాటు చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నవారు కలశ ఏర్పాటు చేసుకోవాలి. లేని పక్షంలో లక్ష్మీ ప్రతిమని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్మీ ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం చేసుకుని తరువాత అలంకారం చేసి ఆ అమ్మవారి యొక్క మందిరంలో ఉంచి ఆ అమ్మవారికి పుష్పాలతోనూ కుంకుమతోనూ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత తోరం అనేది కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు అమ్మవారికి ఒకటి, అలాగే వాళ్ళకి ధరించే పూజ చేసేవాళ్ళు ధరించడానికి ఒకటి, అలాగ తోరాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి వాటికి కాస్త కుంకుమతో పూజ చేసి తదుపరి ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పణం చేసి ఇంకొక తోరాన్ని పూజ చేసిన వాళ్ళు ధరించాలి. తోరధారణం అయిపోయిన తరువాత లక్ష్మీదేవికి ప్రీతికరంగా తోరధారణం చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యం చేస్తారు. నైవేద్యం 9 రకాల పిండి వంటలు నైవేద్యం చేయాలి అనేది ఒక ఆచారం. అలా అయినా పర్వాలేదు. చేయలేని వారు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అలాగే ఏదైనా ఒక మధుర పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయడం చాలా ఉత్తమం. అలాగా అమ్మవారికి వరలక్ష్మీదేవి సందర్భంగా వరలక్ష్మీదేవిని పూజ చేసేటువంటి ఈ పౌర్ణమికి ముందుకు వచ్చే శుక్రవారం నాడు పూజ చేసినట్లయితే సకల శుభ ఫలితాలు పొందుతారు. వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల కష్టాలు కూడా తీరుతాయి. అలాగే అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం అనేది శీఘ్రంగా ఆ అమ్మవారి యొక్క పూజ వల్ల లభిస్తుంది అని మీకు ఈ అక్షర శిల్పం ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా మరొకమారు వరలక్ష్మీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.